सर्वेभ्यो ब्राह्मणेभ्यो महाजनेभ्यो नमो नमः। यं मुहूर्तात् అమ్మా, ఆది దంపతులకి జీలకర్ర బెల్లం సమర్పించండి. హే, ఎక్కడికి ఎక్కడికి? లోపలికి. లోపల పూజ జరుగుతున్న పద నడు. అయ్యా, ఇంతటితో ఉమామహేశ్వర కళ్యాణం దిగ్విజయంగా ముగిసింది. అందరూ ఆది దంపతులకు నమస్కారం చేసుకోండి. ఇక మేము వెళ్ళొస్తాం పంతులు గారు. శుభం భూయా. బాగున్నావా వాగ్దేవి? బాగున్నాను మేడం. ఎంతకాలం అయింది మిమ్మల్ని చూసి. ఈవిడ నా డాన్స్ గురు, మై గురు, మై డాన్స్ గురు. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను వాగ్దేవి. ఇలాంటి పర్వదినాన మీరు కనిపించటం నిజంగా చాలా ఆనందంగా ఉందమ్మా. నిన్ను చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను మర్చిపోతావేమో, గుర్తు చేయాల్సి వస్తుందేమో అనుకున్నాను. ఎలా మర్చిపోతానమ్మా? నా నడకని నాట్యంగా మార్చింది మీరు. అడుగుల్ని అరంగేట్రం వైపు నడిపించిన మిమ్మల్ని మర్చిపోవడం అంటే అమ్మని మర్చిపోయినట్టే. నీలాంటి శిష్యురాలికి గురువుగా అవ్వటం నా అదృష్టం. అంత మాట అనకండి గురువుగారు. మీలాంటి గురువు దగ్గర నాట్యం నేర్చుకోవటం నా అదృష్టం. మీరు నేర్పిన విద్యకి అప్పట్లో నాకొచ్చిన పేరు
నేనేం చేసినా మీ రుణం తీర్చుకోలేను. ఇంకా నాట్యం గుర్తుందా వాగ్దేవి? నాట్యం నాలో ఒక భాగం అయ్యేంతగా నేర్పించారు. ఎలా మర్చిపోతాను గురువుగారు? ప్రాక్టీస్ చేసి చాలా రోజులైంది గాని ప్రతి ముద్ర గుర్తుంది. అయితే నాదొక చిన్న కోరిక తీరుస్తావా వాగ్దేవి? మీరు ఆర్డర్ వేయాల్సింది పోయి ఇలా అడగడం ఏంటి గురువుగారు? చెప్పండి, నేనేం చెయ్యాలి? ఎంతో మందికి విద్యాదానం చేస్తున్న నువ్వు సరస్వతీ రూపంగా నామసార్థకత సాధించావు. కాని నీలో దాగున్న నాట్యమయూరిని మేమంతా చూసి చాలా రోజులైంది. ఒక్కసారి నీ నాట్యంతో ఆ నటరాజుని ఆరాధిస్తే చూడాలని ఆశగా ఉంది. సరే గురువుగారు, గురుదక్షిణగా మీకోసం గజ్జె కడతాను. ఆ శివుడి ఆశీర్వాదంతో నాట్యం చేస్తాను. బాగుంది.
ఆ నటరాజస్వామిని నీ నాట్యంతో సాక్షాత్కరింపచేశావు. కాలం గడిచినా నీ అడుగులు గతి తప్పలేదు, నీ భంగిమల్లో భావం మారలేదు. చాలమ్మా, ఈ జన్మకిది చాలు. ఈ క్షణంలో నా ప్రాణం పోయినా నాకే బెంగ లేదు, బాధ లేదు. అలా మాట్లాడకండి గురువుగారు. మీలాంటి గురువు నిండు నూరేళ్లు ఉండాలి. మీరున్నంతకాలం నాలాంటి శిష్యుల్ని ఎంతో మందిని తయారు చేయాలి. అడగగానే నా కోరిక తీర్చినందుకు చాలా సంతోషం వాగ్దేవి. మేడం, నిజంగా ఇంత అగ్రెసివ్ అండ్ ఎక్సలెంట్ క్లాసికల్ డాన్స్ మేము ఎప్పుడు చూడలేదు. చూడ్డానికి 2 కళ్ళు చాలేదంటారు కదా వాగ్దేవి. ఆ మాటకు అర్థం ఈ రోజు నీ నాట్యం చూస్తే తెలిసింది. అంతా ఆ నటరాజు దయ. అమ్మగారిచ్చినట్టు నేను కూడా రాహుల్ బాబుకి హారతిస్తే ఎంత బాగుండేదో. పోనీ ఇప్పుడు ఇవ్వచ్చు కదా. మీరా రాహుల్ బాబు? లేకపోతే నీ మనసు నీతో మాట్లాడుతుంది అనుకున్నావా? అవును రాహుల్ బాబు, అలాగే అనుకున్నాను. ఈ సమయంలో మీరెందుకు వచ్చారు రాహుల్ బాబు? నీ మనసులో కోరిక వినిపించి తీర్చడానికి వచ్చాను. హే, హారతి త్వరగా ఇస్తే తీసుకుని వెళ్తాను. నిజంగానే రాహుల్ బాబు? అవును సర్సు, సత్య ప్రమాణకంగా. ఏమండి రాహుల్ బాబు? అయిందా? అసలు సమస్య ఇప్పుడే మొదలైంది రాహుల్ బాబు. అదేంటి, మళ్ళీ ఏమైంది? అంటే అది హారతిచ్చిన తర్వాత ఈ దీపాలన్నీ కొలంలో వదిలిపెట్టాలి. గుడిలో అయితే సాధ్యమయ్యేది. నేనేమో మీరు ఒప్పుకోగానే ఏమీ ఆలోచించకుండా తింగరదానిలాగా. ఇప్పుడేం చేయాలి రాహుల్ బాబు? పోనీ కార్లో గుడికెళ్ళి కోనేట్లో కలిపేద్దామా? ఇప్పుడా? అయినా మనం వెళ్లేలోపు దీపాలు కొండెక్కిపోతాయి. అవును నిజమే, మరేం చేద్దాం? నీకు కొలని కావాలి అంతే కదా, నేను రెడీ చేస్తాను. అంటే నా కోసం మీరు ఇప్పటికిప్పుడు చెరువు తవ్విస్తారా ఏంటి? తవ్వించను, తయారు చేస్తాను. పద.
రాహుల్ బాబు, నిజంగా మీరు తలుచుకుంటే సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. నేనేది కోరుకుంటే అది క్షణాల్లో ముందు పెట్టడం మీ తరమే రాహుల్ బాబు. పొగిడించాలే గాని కూర్చొని ఆ దీపాలు వదులు. నన్ను దీవించండి. ఈరోజు ఉదయం నుంచి నిన్ను చాలా మిస్ అవుతున్నాను సరసు. నిన్ను ఇలా కళ్ళ ముందే కట్టేసుకోవాలనిపిస్తుంది తెలుసా? అప్పుడు మీకు ప్రపంచం కనిపించదు. నువ్వుంటే చాలు సరసు, ఇంకేది వద్దనిపిస్తుంది. ఏమైంది రాహుల్ బాబు మీకు ఈరోజు? మనసులో ప్రేమ ఎక్కువైంది. అందుకే నీకు అడుగు దూరంలో ఉన్న అనంతంలా అనిపిస్తుంది. చూడాలనిపించింది, ఇలా వచ్చేసాను. ఆ దూరం కంటికి గాని మనసుకి కాదు కదా రాహుల్ బాబు. నా గురించి ఇంతగా ఆలోచించే మనిషికి నిజంగా దూరంగా ఉండడం అంటే ఈ ఊపిరి ఆగిపోయినట్టే. ఈ ప్రాణం మీది రాహుల్ బాబు. ఉన్నంతకాలం మీతోనే. ఇలా మాట్లాడొద్దు సరసు, నాకు కదలకుండా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఉంటారు. ఇప్పటి వరకు ఉండడమే ఎక్కువని నేను భయపడుతుంటే చాలు. పదండి పదండి రాహుల్ బాబు. అరే సరసు, పదండి రాహుల్ బాబు. సరసు ప్లీజ్, మీరు పదండి. అరే చూడ్డానికి పల్లెటూరు నుంచి వచ్చిన పిచ్చోళ్ళ ఉంటాడు. చేతిలో ఫోటోలు, సంచి ఉంటాయి. ఖచ్చితంగా ఇంకా రోడ్ల మీదే తిరుగుతూ ఉంటాడు. ఓకే మేడం, ఆల్రెడీ మన వాళ్ళు వాడిని వెతికే పనిలోనే ఉన్నారు. మనకు దొరకకుండా ఎక్కడికి పోతాడు? వాడు మిస్ అయితే నా పగ, ప్రతీకారం ఆధారాలతో సహా దూరం అవుతాయి. సరస్వతి జీవితం, వాగ్దేవి కుటుంబం సేఫ్ అయినట్టే. అలా జరగటానికి వీల్లేదు. ఊరంతా జల్లెడ పడతారు, రోడ్లన్నీ రెక్కి చేస్తారో నాకు తెలీదు. ఈ రోజు వాడు దొరికాడన్న వార్త నా చెవిన పడాలి, అంతే. ఓకే మేడం, నేను కాల్ చేస్తాను. పోసే సరసు, ఆ రోజు నీ పేరు అబద్ధమని చెబితే నా ప్రయత్నం వృధా అయింది. వాగ్దేవి ముందు నీ గురించి నిజం బయట పెడితే ఏమవుతుందో కళ్ళ కట్టినట్టు తెలిసింది. అందుకే ఈసారి వచ్చిన అవకాశాన్ని పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాను. ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చిందో లేదో కానీ ఈ ఫోటో మాత్రం నీ చావుని తీసుకురాబోతోంది. గెట్ రెడీ. అమ్మగారు, కాఫీ అక్కడ పెట్టు.